హలో ఫ్రెండ్స్, నేను రాజు బెర్రం. వైఎస్ఆర్సీపీ పార్టీ 3వ జాబితా కూడా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ఈ 3 జాబితాల్లో చూస్తే దాదాపు 38 మంది కొత్త అభ్యర్థులను ప్రకటించినట్లు కనబడతా ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేతకు నమ్మిన బంటుల్లా ఉంటూ ఆయన ఏం చెప్పినా చేస్తూ ఎవరిని తిట్టుమన్నా తిడుతూ నోటికి పని చెప్పిన కొంతమంది మాజీ మంత్రులకు సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి అయితే నిజంగా అగమ్య గోచరమని చెప్పుకోవాలి. అందులో ముఖ్యులు గుడివాడ అమర్నాథ్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, అలాగే ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు గుండె జల్లుమంటుందంట. మా సీట్ ఎక్కడ చిరిగిపోతుందో అనే భయంతో ఉరుకులు పరుగులు పెడుగుతూ కాళ్ళ వెళ్ళపడుతున్నట్లుగా ఒక సమాచారం. అయితే పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే జోగి రమేష్కు అయితే సీటు చిరిగినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఆయనను ఏదైతే పెడన నియోజకవర్గం నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళీ పెడన నుంచి కాకపోతే మైలవరం నుంచి అయినా నాకు టికెట్ ఇవ్వండి, నేను పోటీ చేస్తానంటే, కాదు చేస్తే పెనమలూరు నుంచి ఇచ్చేయి, లేదంటే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయి, లేదంటే సైలెంట్గా ఉండంటే దిక్కుతోచని పరిస్థితుల్లో పెనమలూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడు. అంటే ఆయన కోరుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. ఆయన 2009 ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పెడన నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరి మైలవరం నుంచి పోటీ చేసి అప్పుడు దేవినేని ఉమా మీద ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసి గెలిచాడు. ఇక మొదటిసారి మంత్రి పదవి ఇవ్వలేదు, రెండోసారి మంత్రి పదవి దక్కింది. ఈయనకు మంత్రి పదవి ఎలా దక్కిందయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఇంటిపైకి కొంతమందిని వేసుకొని వెళ్ళి గొడవ చేశాడనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈయనకు మంత్రి పదవి ఇచ్చాడనేది ఒక టాక్. అయితే ఇప్పుడు మనోడు పరిస్థితి ఎటుగాలేని పరిస్థితి. అటు పెడన కాకుండా ఇటు పెనమలూరుకి వెళ్ళి పెనమలూరులో ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి. ఎందుకంటే పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించిన వ్యక్తే కొలుసు పార్థసారథి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు. ఆయనే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ పెనమలూరు నుంచి పోటీ చేస్తాడు కాబట్టి ఆయన బలమైన క్యాండిడేట్, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేతిలో ఓడిపోవడం ఖాయం అనేది లోకల్ సంబంధించిన వ్యక్తులు చెప్తున్న సమాచారం. ఇక ఇది కాకుండా గుడివాడ అమర్నాథ్, ఈ గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా అవమానించాలో, ఏ విధంగా మాట్లాడాలో అన్ని విధాలుగా మాట్లాడాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్తో ఫోటో దిగి పవన్ కళ్యాణ్నే నాతో ఫోటో దిగాడని చెప్పేసి బయట కామెంట్ చేసి ఆ ఫోటో చూపించేసి అబాస్పాలయ్యాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఇక మళ్ళీ అదే అనకాపల్లి నుంచి పోటీ చేస్తాను, మళ్ళీ గెలుస్తాను, మళ్ళీ మంత్రి అవుతానని చెప్పేసి ఆశలు పెట్టుకుంటే ఆఖరికి ఇప్పటి వరకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు. బయట ఎక్కడి నుంచో పోటీ చేయవలసిందిగా ఆయన చెప్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలో క్లారిటీ లేదు. ఆఖరికి గుక్క పట్టుకుని ఏడ్చే పరిస్థితికి వచ్చింది. ఇది కాకుండా మరొక వ్యక్తి గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని, ఈయన పరిస్థితి కూడా అదే. ఇప్పుడు గుడివాడ నుంచి అతనికి టికెట్ ఇస్తారా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇస్తే అతను గెలిచే అవకాశాలు లేదన్నట్లుగా గుడివాడ కంప్లీట్గా ఈసారి తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్న దృష్ట్యా ఆయనను రంగంలోకి దింపుతారా లేదా ఆయనను వేరే చోటికి బదిలీ చేస్తారనే ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడంట. ఇక ఇది కాకుండా వల్లభనేని వంశీ పరిస్థితి. వల్లభనేని వంశీని విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయమని చెప్పేసి చెప్తున్నారు. సో ఈయన లేదు, నేను ఇక్కడ గన్నవరం నుంచేలే పోటీ చేస్తాను అంటున్నాడు. గన్నవరం నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే చెప్తూ ఉంటాడు వై నాట్ 175. ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే ఎక్కడెక్కడ మా అభ్యర్థులు ఓడిపోతారో అనేది ఆయనకు ముందే తెలుసు కాబట్టి, సర్వేలు వచ్చాయి కాబట్టి వీళ్ళందరినీ మార్చుకుంటూ అక్కడ మారుస్తూ ఒక గజిబిజి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పటికే జనాలకైతే అర్థమైంది, ఇక్కడోడు అక్కడికి వెళ్ళినా ఓడిపోతాడు, అక్కడోడు ఇక్కడికి వచ్చినా ఓడిపోతాడు, ఏ విధంగా అయినా ఓడిపోవడం ఖాయం. అందుకే ఇక ఉన్నలో ఎంతో కొంత సర్దుబాట్లన్నీ చేసేసి కొత్త వాళ్ళను వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఆ విధంగానైనా గెలవాలని చూస్తున్నాడు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే తెలంగాణలో అయితే కేసీఆర్పై వ్యతిరేకత లేదు, లోకల్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఈసారి ఓటమి అనేది పక్కా కనబడుతుంది. అందులో నోటికి పనిచెప్పిన వాళ్ళ పరిస్థితి అయితే అయోమయం గందరగోళంగా ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటో అర్థం కాక తలలు పట్టుకున్నారట. ఇంకొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి మరోలా ఉంది. ఈ 5 సంవత్సరాలు ఎట్లో ఒకట్లా గడిపేద్దాం, సైలెంట్గా ఉండిపోదాం, ఉన్న వ్యాపారాలు చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేము, ఇటు జనసేనలోకి వెళ్ళలేము. ఎందుకంటే వాళ్ళకు అక్కడ అభ్యర్థులు ఉన్నారు. ఎటుగాని పరిస్థితుల్లో ఇస్తే
చేద్దాం, లేదు వేరే చోటికి చేయమంటే మాత్రం చేసే పరిస్థితి లేదు. అంతకన్నా డబ్బులు ఖర్చు పెట్టి ఓటమి పాలయ్యే కన్నా ఉన్న వ్యాపారాలు చూసుకుందామని కొద్దిమంది ఆలోచిస్తున్నారట. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న గందరగోళ పరిస్థితి.